ఏమిటి గీత పల్లెటూరు సంబంధం చేసుకుంటానందా? అవునన్నయ్య, పల్లెటూరు వెళ్లి తీరాలని పట్టుబట్టింది. నిన్నే పిలుస్తుంటే పలకవే. నిన్న మాట అన్న కోపము, చేతికందిన సంబంధం చేజారిపోయిందని కోపంలో వీక్నెస్ చాలా అనేశానమ్మా, అంతే. బావా, పల్లెటూళ్ళ గురించి నాకు అట్టే తెలియదు. ఏదో మంచి సంబంధం నువ్వే చూసి పెట్టు. మళ్ళీ దాని మనసు మారకుండా ఆ మూడు వేయించేసే బాధ్యత తీసుకోబా. అట్టకిద్దాం, మీరు చూసి పెట్టగా. ఏంటి పల్లెటూరుకా? ఇంత పవర్ బోతు పిల్లకి పల్లెటూరు బయట ఎలా నచ్చుతాడ్రా? పల్లెటూరు వాడైతే తన అధాతి జలాయించచ్చు, అదే పట్నం వాడైతే తన మీద అధాతి జలాయిస్తాడు కదా, అందుకని ఈ ప్లాన్ వేసి ఉంటుంది. ఇంతకీ ఎవరుంటున్నా అమ్మాయి? వల్లభాపురం. వల్లభాపురమా? ఆ ఊరు నీకు తెలుసా? తెలుసా ఏమిట్రా? లాగు తొక్క లేకుండా ఆ ఊరు వీధిలో పరిగెత్తాను. చిచి, అంత అవసరం ఏమొచ్చిందిరా? అయితే చిన్నప్పుడురా, అది మా పెదనాన్నగారు ఊర్లే. ఐడియారా, ఏమిట్రా? మా పెదనాన్నగారికి కాశీ అనే కొడుకుంది. వాడు బాగా ఖర్చు మనిషి. మా పెదనాన్న లేడు, బాగా పిచ్చిన కొట్టాడు. వాళ్ళిద్దరికి డబ్బు గురించి 15 సంవత్సరాల క్రితం గొడవ వచ్చి కాశీగాడు ఊరు పారిపోయాడు. ఇప్పుడు మన ఇద్దరం ఊరెళ్ళి నువ్వే ఆ కాశీవని మా పెదనాన్ని నమ్మించి మన ఇద్దరం ఇంట్లో సెటిల్ అయిపోతాం. అక్కడి నుంచి నడుపుకొద్దాం గీత విషయం. ఎలా ఉందిరా ఐడియా? బ్రహ్మాండంగా ఉందిరా. నీకు ఐడియాలు వస్తున్నాయన్నమాట. అంతేగా మరి. సరే, అమ్మకో మాట చెప్పి వెంటనే బయలుదేరాం. కమాన్. ఎక్కడికరా బయలుదేరదాం అనుకుంటున్నారు? అదేనమ్మా, ప్లాస్టిక్ సామాన్ల ఫ్యాక్టరీ గురించి చెప్పానే, అవును. అది అమ్మకానికి వచ్చిందిట. ఆ పని మీద నేను చిన్న బాంబు వెళ్తున్నాం. రావడానికి 2-3 నెలలు పట్టచ్చు. 2-3 నెలలే? వెళ్ళి పని తొందరగా అయిపోయింది అనుకోండి, వెంటనే వచ్చేస్తాం కదమ్మా. సరే నాయనా, వెళ్ళడం తప్పనిసరి అనుకుంటే వెళ్ళండి మరి. వస్తానమ్మా. మంచిది నాయనా, జాగ్రత్తగా వెళ్ళరా. అలాగేనమ్మా, వెళ్ళగానే లెటర్ రాస్తాను. వస్తాం కదమ్మ గారు. రే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలరా? ముందు వరహాలగాడు సెలూనికి. ఎందుకు? ఆ తర్వాతే వాళ్ళ వాపురం. రేపటి నుంచి నీ పేరు కాస్, నీ బాబు పేరు యాంకర్ ఫండ్. అయ్యా, మీరు మాలో కలిసిపోయారేంటి? మీరు కరెంట్రా, నువ్వెక్కడ కూర్చున్నావు, నేను ఎక్కడ కూర్చున్నాను. వడ్డీలకి డబ్బిచ్చి బోర్డు సంపాదించారు, అదంతా క్షవరం అయిపోయి ఈ మెతుకులకు వచ్చారా? మెతుకులేంట్రా? మెతుకులు దేవుని ప్రసాదం పట్టుకుని మెతుకులుంటావేంట్రా? మెతుకులు దేవుని ప్రసాదం అంటే ప్రసాదానికి అయితే తల మీద కొట్టు ఎందుకు వేస్తున్నారు? ఎండకేసుకున్నావా? ఎండకేసుకున్నావు ఏంటంట? పట్టు. వెంకటస్వామి గారు మీరా? నేనే. ఎందుకంత కొద్దుకో ప్రసాదం కాదు, భోజనం లేక పెట్టు, భోజనం లేక పడాయి. కదురు, మళ్ళీ ఆకలి కాల ఎదవలు అంతా ఏడుస్తారు. ఆకులు నాకే వాడికి మూతులు నాకేది ఒకట. నేనే అడుగు తెచ్చాను. పెదనాన్న, పెదనాన్న. ఎవరా పెదనాన్న అంటున్నాడు? ప్రసాదం కాగేయాలనా? చిన్నాన్నో పెదనాన్నో ఎవరో నాకు తెలియదు, బయటపో ముందు. నేను మీ పెదనాన్నగారు మనవని పెదనాన్న, శంభులింగం గారు అబ్బాయిని. శంభులింగం కొడుకువా నువ్వు? ఏది నువ్వు? ఇదివరకు ఎంత ఉండేవాడిని? మరే ఇంతే ఉండేవాడిని, ఈ మధ్య ఏం తోచగా ఇంత ఎదిగిపోయాను పెదనాన్న. అంటే తోచకపోతే మనుషులు ఎదిగిపోతారన్నమాట. ఇదేదో కొత్త మందిరా. ఎప్పుడు వచ్చా? మీ అబ్బాయి కాచిలేడు, ఆ వెంట తీసుకొచ్చాను. ఎవరు? మా అబ్బాయి కాచినా? తీసుకొచ్చావా? ఎక్కడా? అక్కడ. ఎక్కడా? అక్కడ. ఎక్కడ కనిపించాడు రా? నేను పెద్దవాళ్ళ ఉద్యోగం చేస్తున్నాను పెదనాన్న. నేను రోడ్డు మీద కనపడ్డాడు, రెక్క పట్టుకు లాక్కొచ్చాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడా? రా చూపిస్తాను. నాయనా, నాయనా, చిన్నప్పుడు మాట అన్నానని 15 ఏళ్ళు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతావా? మా నాన్న కొట్టినా తిట్టినా తన్నినా సూరత్కు వేలాడేవాడే గానీ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళేవంటా నేను?
లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం బెదరాన్న. నా దగ్గర చిల్లర లేదు, రూపాయి ఇంటే ఇస్తావు ఒంటేసి బండాడికి. ఒంటెత్తి బండి రూపాయా? ఈ ఊళ్ళో 200 బండికి ₹1. అయినా ఒంటెత్తి బండి కాబట్టి పావలా. పావలా ఇస్తే తీసుకెళ్ళి ఎక్కించోడు దింపేస్తాడు. రూపాయి బెదరాన్న. సరే ఇస్తానులే, మీరు వెళ్ళండి. 15 ఏళ్ళ తర్వాత నా కొడుకు నా ఇంటికి వచ్చాడు. నా బాబు నాకు అదే పదండి ఇంట్లోకి. అయ్యా అలాగే బండిలో నా సామాన్ ఉంది, పట్టుకొచ్చి. ఎత్తలేరా? పద. తెస్తావు ఆ సామాన్ కిందట ఇదిగోనండి. నీ పేరేమిటో? పుల్లయ్య అండి. పుల్లయ్య, 15 ఏళ్లకు నా బిడ్డ నా ఇంటికి వచ్చాడు. ఈ ఘనత నీకు నీ ఎదుగు దక్కింది. దీనికి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు విలువ కట్టలేదు. ఇంటికి వెళ్ళగా తెరిచి చూసు. అలాగేనండి. అయ్యా నాయనా, 15 ఏళ్ళ తర్వాత నేను చూస్తుంటే ఎంత సంబరంగా ఉందయ్యా. నాకు కూడా అలాగే ఉందిరా. ఈ వంశం ఎంతటితో అంతరించిపోతుంది అనుకున్నాను. వచ్చే వంశవృక్షం నిలబెట్టావు. నాయనా, ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నావా? లేదయ్యా, జులైగానే తిరుగుతున్నాను. ఈ 15 ఏళ్ళ నుంచి జూలై. రే నాయనా, ఇదిగో మా వాడు పని పాట లేకుండా విజయవాడ వీధుల్లో జులైగా తిరుగుతున్నాడని జులై కౌరులు ఎవరికి చెప్పకనైనా మా వంశానికి అసలు మంచి పేరు లేదు. ఆ విషయం నువ్వు చెప్తేనే తెలియరా? పర్వాలేదు, వదిలే. వంటకాని ఆకలిస్తుంది, ఫోన్ చేద్దాం. ఉంటా. పదరా. ఎందుకత్తయ్య ఇలా గుమ్మానికి పసుపు పూస్తున్నావు? ప్రతి శుక్రవారం గుమ్మాలకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టాలమ్మా. అది లక్ష్మీదేవికి ఆహ్వానం. ఏంటో మీ త్యాగస్తాలు. ఇలా అన్నేళ్ళకి పసుపు పూస్తే ఆ లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్తుందో పాపం. ఈ చాదస్తాల వెనక ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయమ్మా. గుమ్మానికి పసుపు పూస్తే ఆ ఘాటుకి ఇంట్లోకి పురుగు పుట్ర రాదని. గీతమ్మా, ఓ గీతమ్మా, గీతమ్మా. ఏంటంకల్? చూడు గీతమ్మా, చక్కటి సౌందర్యం చూసిన పిల్లగాడు ఫస్ట్ ఉంటాడు. పేరు వెంకయ్య, పరమసాధు, బోల్డ్ దాస్తి. కానీ చదువు మాత్రం 8వ క్లాసు. చదువు గురించి నాకేం పట్టింపు లేదు అంకల్. ఇల్లరి కాలుడుగా ఉండాలి, మన ఇంట్లోనే ఉంటూ వినయ విధేతాలతో మెలగాలి. ఓ, అన్నిటికీ ఒప్పుకున్నాడుగా. అయితే అంకల్, నేను అతన్ని చూడాలి. రేపే అతను మన ఇంటికి తీసుకురండి. అవల్ రైట్ గా. ఒక పెసల్ టీ. ఒరే ఇంకా సేపు మార్చేసే లాంటర్గా తగిలిందేట్రా? తగలబోతుందిరా. పట్నంలో లక్షాధికారి కూతురు నన్ను పెళ్లి చేసుకోబోతుందా? లక్షాధికారి కూతురా? ఏం చూసి చేసుకుంటుందా నిన్ను? అదంత ఎరుబాగులేట్రా? పేరు గీతంట, ఎంతో బాగుంటుందట. చూడండి, గీత అంటే సీతాపతి గారు అమ్మాయినా? మరే మీకు తెలుసా అండి? తెలీదు ఏంటండి, నేను ఆ అమ్మాయి ఒకే కాలేజ్ చదువుకున్నాం. అట్టాగా అండి? పిల్ల మంచిదేనా అండి? పిల్ల నిప్పు, కానీ ఒక్కటే చిక్కు. ఏంటండి? ఏం లేదు, ఆ అమ్మాయికి తనని డమాయించేవాడిని పెళ్లి చేసుకోవాలని కోరిక. అదేం కోరిక అండి? మరి ఆ పిల్ల ఆస్తిని వ్యాపారాన్ని మేనేజ్ చేయాలంటే ఆ మాత్రం గట్టి మనిషి కావద్దు. వంగి వంగి దండం పెడుతూ నంగి నంగిగా మాట్లాడే మనుషులంటే గీతకి రోత, దబాయించే మనుషులంటే గీతకి ప్రాణం. అయితే డబాయించినా అండి? అట్టా కదండి, దుమ్మి దులిపేలంతే. అప్పుడు ఆ పిల్ల ఈ కుర్రాడు మన వ్యాపారాన్ని చక్కగా చూసుకోగలని మిమ్మల్ని మెచ్చుకుని పెళ్లి కూడా చేసుకుంటుంది. కాపాడారండి. తీర్చండి. లేకపోతే ఈ సంబంధం తప్పుపోనేమో. నా పేరులో ఇంకో పెసల్టీ. వద్దులండి, మీ పెళ్లి జరిగాక మీ దగ్గర నుంచి ఒక మంచి పార్టీ పడతాను. పిచ్చిపిచ్చేస్తాను, దొక్క దించేస్తాను, తోలు వచ్చేస్తాను, దొక్క పుట్టించుకుంటాను. ఇది అబ్బాయింపు చాలా అండి, ఇంకా కావాలండి? ఇది రియాసులా అండి? చంపారు పొండి, ఇదే గేరు మాస్తద్దు, వెళ్ళిపోండి. నీ గొంతు పోతే గురుగారు మంచి టాప్ గేర్లో ఉన్నారు.